కాషాయం వేసుకొని ఋషులు అవుతున్నాం, కాషాయం వేసుకోకుండా ఋషులు అవుతున్నారు. అదేవిధంగా ఎవరైతే యువత తప్పుదారి పడుతున్నారో అట్లాంటి యువతని అతని ముఖం చూస్తే ఒక మార్పు రావాలని చెప్పి ఒక ఆలోచన వస్తుంది. ఏదైతే మనకు ఆంధ్రప్రదేశ్ లో కొత్త తరాన్ని యువతరాన్ని కొత్తగా నాయకులు తయారు చేయడానికి ముందుకు వచ్చారా అటువంటి మహానుభావుడైనటువంటి మన కొన్నిదల పవన్ కళ్యాణ్ గారి యొక్క జన్మదినం సందర్భంగా ఎందుకు అదృష్టం చెప్పాలంటే, ఉదాహరణకి ఒక డొక్క సీతమ్మ గారి యొక్క పేరు తెలిసిందంటే అది యాక్చువల్ గా మాలాంటి వాళ్ళకి మాత్రమే తెలుసు. కానీ ఆవిడ పేరు ఈవేళ పక్క రాష్ట్రాలు కూడా పాకిందంటే ఆ మహానుభావుడు పవనాలు. అదేవిధంగా వారాహి అనేటువంటి అమ్మవారు ఓన్లీ ఒక సాధువులకు లేదా కాశీ వెళ్లేటటువంటి యాత్రికులు కొంతమందికి మాత్రమే తెలుస్తుంది. కానీ ఎవరైతే యొక్క పవనాల దేవుడు ఒక్క మాట చెప్తే వారాహి అని చెప్పి రాష్ట్రాలు పాకిందంటే అది ఆయన గొప్పదనమే. కాబట్టి ఇట్లాంటి గొప్పదనాలు చెప్పుకుంటూ పోతే చరిత్ర సరిపోదు, పుస్తకాల్లో ఎన్నైనా రాయను. కానీ ఇలాంటి మహానుభావులు రాష్ట్రానికి ఒక్కరు మాత్రమే పుడతాడు. ఏదైతే ఉత్తరప్రదేశ్ లో యోగి ఆదిత్యనాథ్, మన ఆంధ్రప్రదేశ్ లో శ్రీ కొన్నిదల పవన్ కళ్యాణ్ గారు